ఈ చింతకాని గ్రామములోన ఈ అల్లా ఈ రామరామ కీర్తన ఏంది ఎందుకొరకు ఎవరు మరి మంత్రమైన బండారి వారి సంస్థానం మరి ఎవరెవరంటే ఎవరెవరు ఎంతమంది మరి అక్క చక్కని స్వారమ్మ అక్క చారమ్మ మరి బావా లస్మయ్య బావా లసుమయ్య వాళ్ళ చింతకాని మరి అక్క వెంకటమ్మ అక్క వెంకటమ్మ బావా సమ్మయ్య బావా సమ్మయ్య చింతకాని మరి బిడ్డ శంకరమ్మ బిడ్డ శంకరమ్మ అల్లుడు అంకయ్య అల్లుడు అంకయ్య మరి బిడ్డ అనసూర్య అల్లుడు రాజయ్య మరి కోడలు ప్రమేల కొడుకు తిరుపతి మరి కోడలు లక్ష్మి కొడుకు చంద్రయ్య మరి కోడలు కల్పన కొడుకు కేశవు మరి మనవరాలు రాజలక్ష్మి అక్క రాజేశ్వరి బావా సమ్మయ్య మధ్యన రాయక్క మరి రాజక్క అన్న లచ్చయ్య చెల్లె సుమిత్ర బామార్ది రాజముత్తయ్య చెల్లె లక్ష్మి బావా చంద్రయ్య బిడ్డ రాజక్క అల్లుడు శంకరు మరి బిడ్డ దుర్గక్క అల్లుడు దుర్గయ్య మరి బిడ్డ లక్ష్మి అల్లుడు నీలయ్య కోడలు పద్మ కొడుకు సమ్మయ్య బిడ్డ తిరుమల మా చెల్లె శంకరక్క బావా నరసయ్య మరి కోడలు స్వర్ణలత కొడుకు సత్యనారాయణ మరి పెద్దమ్మ పోషమ్మ మరి పెద్దనాన్న రాజయ్య మరి మరదలు రజిత తమ్ముడు మల్లయ్య వదిన రాజక్క అన్న దుర్గరాజు చెల్లె కరుణ మరి బావా వెంకటస్వామి చెల్లె మమత బావా చిరంజీవి మరి కోడలు రాజమ్మ మరి కొడుకు లక్ష్మణు మరి మేనకోడలు నవ్యశ్రీ సన్నాఫ్ సతీష్ మరి మేనకోడలు సౌజన్య సన్నాఫ్ సమ్మయ్య దీక్షకుంట అయితే ఇంతమంది బలగందరూ కలిసి రామ గిరిజన రామ భజన చేయించబట్టి దేవుడో మరి కొందరు మూర్ఖులు మాట్లాడే మాటలు ఎట్లుంటే ఎరికేనా మనున్న నాడు మంచిళ్ళు పోసిన వాళ్ళు లేరు మన ముఖాన్ని చూసిన వాళ్ళు లేరు సచ్చిన్నాడు సమాధి మీద బర్రెను కట్టేసినట్టు ఎందుకు ఇదంతా మనున్న నడుచుకోవాలని మరణించినాక ఇవన్నీ ఎందుకు అని అంటారు అయ్యా మరి ఎందుకంటే మానవ జన్మకు ఒక మనిషిలో ఉండేటి ఎన్ని జీవులు అంటే 5 జీవులు ఒక్క మనిషికి 5 జీవులనంటే ఎవరన్నా నమ్ముతారా అవి ఆత్మలు పిడాత భయపడతాం మనం పిడాత భయపడ్డప్పుడు ఏమంటాం కాదు కొడుక పిడాత వెనుక వర్లా సరిసప్పులు లేకుండా నా 5 ప్రాణాలు వేని అని అంటారు 5 ప్రాణాలంటే 5 జీవులు మానవునికి భూమి మీద ప్రసాదం ఒడిచిపోయినాడు ఆ భగవంతుని పిలుపులందినాడు కొరి జీవితోటి కొట్లాడుతంటే పాలు పోయంగా ఏమంటారు లేడురా అన్ని జీవులు విని కొరి జీవి కొట్టుకుంటాంది ఎవల వీధి కొట్టుకుంటాందో ఆ జీవు అని అంటారు ఆ మరణమైన నాడు మన పొందిలో ఉండబడిన 5 జీవులు బంధుకు జరుగుతాయ్యా 5 జీవులు బంధుకు జరగంగా అందులో ఒక జీవిని యమధర్మరాజొచ్చి యమలోకము తీసుకుపోతాడట నా బలగము నా బంధువులు నా చుట్టాలు వదిలిపెట్టి రాను నేను రానని యములతోటి పోరాటం చేయంగా యములకు పాపం అనేది జాలి అనేది దయ అనేది ఉండదు పాలపాచముతోటి పట్టి కట్టి కొట్టుకుంటా అగో అటువంటి యమలోకము ఆ జీవిని ఎంట పెట్టుకపోతారు
మనము కొసవాకిలి కాడ ఎర్రలకేస్తాము చూడండి. ఆ ఇడుపుల కాడ నిలబడి రెండో ఆత్మ నా సావు కవరు ఎంత దూరం బాయే, నన్ను చూడనా సావు చూడా, ఏ ఊరు బలగం ఏ వాడ బలగం అత్తన్నని ఆ ఇడుపుల కాడ నిలబడి వచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా పీనుగ కాడికి సాగదు లేదు. రెండోగ జీవి మూడోగ జీవి అది కద్దాల గడ్డకు పోయి ఆ 3 వద్దుల 5 వద్దుల 9 వద్దుల దినదినం నాడు నా పిల్లలు నాకేం సర్ది తెస్తారో అని ఏదో ఒక పచ్చి రూపకముల ఉండి ఎదురు చూస్తుంది. మూడోగ జీవి. నాలుగోగ జీవి నిప్పు పట్టినోళ్ళ నెత్తి మీద ఉంటది రామయ్యా. దినాలెళ్ళి నిద్రకు పోయి వచ్చేదాకా నిప్పు పట్టినోళ్ళను ఒకళ్ళ కడప దాటద్దు అంటారు. ఎందుకంటే నిప్పు పట్టినోడా మరి అమ్మగారింటి నిద్ర పోయి వచ్చేదాకా అవతల వేరే ఇంటికి పోవద్దు అంటుంది. నిండు గుండెలది నిప్పు పట్టిన వాళ్ళకు మొదగాలం పెడితే అన్నముల ఒక్క తొలి కమలం ముద్ద విసికి పక్కకు పెడితే ఆ జీవి కడుపు నిండుతుంది. నిప్పు పట్టిన కొడుకు మీద ఉండేది 4వ జీవి. 5వ జీవి ఆత్మగల్ల జీవి. మరి మగవానికైతే ఎద మీద ఒక ఎంటిక రూపకమల ఉంటుంది. ఆడ స్త్రీకి అయితే తల మీద సుడి ఎంటికల్లా ఒక ఎంటిక రూపకమల ఉంటుంది. అది ఆత్మగల్ల జీవి. అగ్గిదేవుని పాలంటారు నావా. అది ప్రేమగల్ల జీవి బిడ్డల్ల పాలంటారు. బొంద పెట్టిన జీవి బిడ్డల్ల పాలు. కాట్నం పేర్చి కాలేసిన జీవి అగ్గిదేవుని పాలు అని అంటారు. ఆ ప్రకారంగా దినదినము నాడు దినం ముట్టి అంగా అయ్యయ్యో దినదినము నాడు దినం ముట్టి అంగా ఇష్టమైన వస్తువులన్నీ తిరగకుంటూ పోయి ఇస్తారి నిండి పెట్టి నీళ్లు కళ్ళు శాఖం ఆరగింపి దండం పెట్టి మనం అటేడు జరిగి నిలబడితే ఏదన్నా ఒక పచ్చి ముట్టుకున్నోనే నిమ్మల పడి నీళ్ళ మరి వెనకకు మరలేస్తామమ్మ. ఒకవేళ ఏ పిట్ట ముట్టకపోతే కడుపున పుట్టిన కన్న బిడ్డలకు ఆవేదన. మాకు మేమేమి తక్కువ చేసినవు, నీకు అన్ని తీరులు తెచ్చినవు. ఓ నాయనా నీ జీవి ఎవరి మీదకి దల్లాడుతుంది. నీ మనసుకు నిమ్మలము కాలేదా? నీ ఆత్మగల్లోళ్ళు ఎవరిక్కడికి రాలేదే అయ్యా. నీ మనసు నిమ్మలము చేసుకొని వచ్చి ముట్టుకొని పోవే అయ్యా. కట్టాల గడ్డకు ముఖాన కొంగు పెట్టుకొని కడుపున పుట్టిన కన్న బిడ్డలు వల తేరుతారమ్మా. ఏదన్నా ఒక పిట్ట ముట్టిన పోలే నిమ్మల పడతారు. వెనకకు మరలి రావంగా ఎవరన్నా కసోంటి పెద్ద మనిషి ఎదురైతే కొడుక ఏమేమి కొంట వేయరని అడుగుతాడా? ఏమేమి కొంట వేయరని ఎవరు అడగరని ఏమన్నా ముట్టింది ఆరబిడ్డ అని అంటారు. మేము ఇట్ట పెట్టినమో లేదు అట్లా వచ్చి ముట్టింది మా నాయనకు నిమ్మలమైందని మనసు నిమ్మల పడతారు. ఒకవేళ పిట్ట ముట్టకపోతే బాధ పెడితే అడిగినోళ్ళతోటి అంటారు మా నాయన పిట్ట ముట్టంగా ముట్టలేదు, మా నాయన జీవి వాళ్ళ మీదకి వెళ్ళాడుతుందో అని అంటారే అవ్వ. దినదినము నాడు దినం ముట్టించి దినాల పండుగ చేసిన నాడు చచ్చిపోయిన నాడు స్వర్గం తీసుకుపోయిన జీవి మళ్ళా వెనకకు మరలొస్తుంది. ఎందుకయ్యా నేను మరణమైన నాడు నా చుట్టాలు వచ్చేదాకా నేను ఉండలే. నా చుట్టాలు చూసుకోలే, బలగాన్ని చూసుకోలేదు. నా బలగం అందరు ఇవాళ వస్తారు. సచ్చిన నాడు వచ్చినోళ్ళు రానోళ్ళు ఇవాళ అందరు వస్తారు. నా బలగాన్ని చూసుకొని నా తోటి జీవులను తీసుకొని వస్తానని సెలవు తీసుకొని మళ్ళా తిరిగి మన ఇంటికి వస్తుంది ఆ జీవి. ఆ జీవి మన ఇంటి చుట్టూ తిరుగుతుంది. చుట్టాలు చూస్తుంది, బలగాన్ని చూస్తుంది, బంధువులు చూస్తుంది, పిల్లలు పెట్టేటి పిండాల చూస్తుంది, పిల్లలు చేసే కర్మకాండం చూస్తుంది, పిల్లలు చేసే కీర్తనలు చూసి అయ్యో పిల్లలారా కోడి చచ్చిపోయిందో అంటే గోడవతల వారే అన్న విధము నా సాగు చేస్తారనుకున్నా మీరు. నా పేరు మీద ఇంత కరమైన పండుగలు చేస్తాను రా
జీవులను వెలుసుకొని ఇక చాలు నా మనసుకు నిమ్మలమైంది రాండ్రి పోదామని అన్ని జీవులను తీసుకొని బయలుపోతాయి యమలోకం. అన్ని జీవులు పోతాయి కానీ నిప్పబట్టిన వాళ్ళ నెత్తి మీద జీవి ఒక్కటి ఇక్కడనే ఉంటది. ఎందుకయ్యా నాకు దినం ముట్టించినట్టు నెల నెలకు బియ్యం ఇస్తారో లేదు, ఏడాది దాకా ఆ జీవికి ఆత్మకు ఆకలి అయితేనే ఉంటుంది. నా పండుగలు ఎట్లా చేస్తారో అని ఏడాది దాకా ఆ జీవి ఇక్కడనే ఉంటది. నిలవాసుకం రేపు అనంగా ఎవరన్నా రేపు పనికొస్తావా బిడ్డ అని అడుగుతారు. అడిగితే ఆ పిల్లలు ఏమంటారు, అయ్యో నాకు రేపు అయితే వీలు కాదు, ఎల్లుండి అయితే వస్తాను. ఎందుకు బిడ్డ అనంటే రేపు మా అయ్యకు బియ్యం ఇచ్చుకోవాలి, నెల మాసకం 2 నెలల మాసకం అని వీళ్ళు చెప్తారు చూడు. ఆ జీవి ఇంటది నెత్తి మీద ఉన్న ఆత్మ ఇని, ఓ కొడుక నా పండుగ నీ మతిల్నే ఉన్నదా, రేపు నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా మనవరు, నా మనవరాళ్ళు, నా కొడుకులు, కోడళ్ళు నా పండుగ చేసి మీరు కలి భోజనం చేస్తాండి, నేను కళ్ళార చూడాలనుకుంటది ఆత్మ. నెల నెలకు బియ్యం ఇచ్చిన నాడు ఆ జీవికి ఎంతో తృప్తి అవుతుంది. ఒకవేళ ఒక తల్లికి 4 కొడుకులైతే 4 కొడుకులకు 4 కోడళ్ళు వస్తారు. అవ్వలార కొడుకులకు కొట్టుకున్నా తిట్టుకున్న ఒక తల్లి పిల్లలే కోడళ్ళు చేయబట్టి పాలొళ్ళు అయిపోతారు. పాలొళ్ళ లెక్క ఎట్లా ఉంటది. వానింత నేను అడుగు పెడతాను, నాకేం తక్కువైంది, నా ఇంట్లో నేనే ఇచ్చుకుంటానని ఎవరింట్లో బియ్యం వాళ్ళే ఇచ్చుకొని ఎవరింట్లో పండుగ వాళ్ళే చేసుకుంటే ఆ జీవికి తృప్తిగా నాట. అయ్యో కొడుకులారా, నేనేమన్నా కొంట వేయినా సంపాదించింది మీరు పంతాలు పెట్టి పగలు పెంచుకొని రేపు వంట పోయేదేమన్నున్నదా. కొడుకులారా, అడుగుల నేల ఎక్కడెదురు చూస్తాందో నాదన్నోళ్ళెంట ఏది కొంట పోలేదు. రేపు చెల్లల్ల చిలికల్ల మీ గురించి 4 తీరులు అనుకుంటారు. కొడుకులారా, నేను ఏ కొడుకు తిన్నది చూడాలి, ఏ కొడుకు తాగింది చూడాలి. మీరందరూ ఒక్క కాడ తిని తాగుతే నాకెంతో నిమ్మలవరా అయ్యా అని వల్ల జీవి నిప్పు పట్టిన కొడుకు ఇంటి కాడ ఉండి ఆ జీవి తన కొడుకులందరూ రాకపోయిన వల్ల తీరుతుందట. అందరాక ఒక్క కాడ బియ్యం ఇస్తే ఆ జీవికి ఎంతో నిమ్మలం అవుతుంది. అగో నెలకు బియ్యం ఇచ్చి సంవత్సరకం చేసినాడు. పిల్లల ఇక నాకు సరిపోయే మిమ్మల్ని కన్నందుకు సుతులగానే అది ముందు గతుల కొరకు. సుతులంటే కడుపున పుట్టిన పిల్లలు, ముందు గతులు అనంటే మరణించిన తర్వాత చేసేటి కార్యక్రమాలు. ఇంత జీవికి సంవత్సరం చేసినాడు స్వర్గంతో ఒకళ్ళ పడుతుంది. ఇక పిల్లలారా నేను పోతా ఉన్నా, నేను పోతా ఉన్నా, నా బాకీ దేరింది అని కొడుకులారా. ఈ కాడి నుండి వెళ్ళి నాకు ఏడాదికి ఒక్క రోజే ఆకలి అవుతుంది. పిల్లల కొరకు వచ్చేది పీరీల పండుగ, బాలల కొరకు వచ్చేది బతుకమ్మ పండుగ, పెద్దల కొరకు వచ్చేది పెత్తరమాస పండుగ. పెత్తరమాస నాడు నా పిల్లలు నాకు సద్ది పంపుతారని మీతో చూస్తా. నా పేరు చెప్పి ఎవరికన్నా చారణ బియ్యం సద్ది కట్టి తోలురు అని ఇక మాట చెప్పుకుంటా సర్గమూతో వల్ల సాగిపోతుంది జీవి. సర్గముతో వల్ల సాగిపోయినాడు. అంతకు ముదుగాలమైన జీవునికి అక్కడుండయి. మళ్ళా మానవ జన్మం అంటే పునరతి జననం, పునరతి మరణం. జన్మం ఎత్తిన వారికి మరణం ఎట్లా తప్పదో, మరణించిన వారికి మళ్ళీ జన్మం ఎత్తక తప్పదు అని అంటారు. కానీ మళ్ళా మానవ జన్మ రావనంటే రాదు. ఎన్నో పుణ్యాలు చేసుకుంటే వచ్చేది మానవ జన్మ. ఏమి అవతారం ఎత్తుతామో తెలియదు కానీ ఈ సంవత్సరకం చేసినాడు అయిన జీవి స్వర్గంలో ఉంటుందా మలారా. మనం బియ్యం ఇయ్యంగా పెత్తరమాసనాడు పెద్దల పేరు చెప్పి, తాత ముత్తాతల పేరు చెప్పి, గోత్రం చెప్పి
మనం ఇక్కడ బియ్యం ఇచ్చినాడు కాశీలోన గయాలోన ఒటా వృక్షము కిందికి మన పెద్దలను పిలిచి అరటాకు ఇస్తారు కలిసి అన్న భోజనాలు పంచపక్ష పరమన్నాలు నీ పిల్లలు పంపిరు నీ రక్త సంబంధం తిందురమ్మని మన పెద్దలకు విందు భోజనాలు పెడతారు. మనం పేరు చెప్పి పెద్దలకు బియ్యం ఇయ్యకపోతే వాళ్ళను బంతులకు విలువరు కూర్చొనియరు. నీ సతిరా లేదు పక్కకు నిలబడు అని అంటారట. వాళ్ళు నిలబడ్డా కాడా కన్న పిల్లలు అల్లకు అది కత్తి పిల్లలు మీరు మిమ్మలగానా లేదా లేదా సాధలేదా మిమ్మల్ని సవరించలేదా శరణి బియ్యం మీకు దొరకాలేదా తినేటోళ్ళ చూడు వంటిన మమ్మూలా మీ పిల్లలు దీనంగా కింద వేయినంత మీ పిల్లలు దీనంగా కింద వేయినంత కాదు. ఇవాళ ఒక్కరోజు మేము అన్నం తింటే మళ్ళీ ఏడాది దాకా మీతో చూసేటోళ్ళం కాదు. సారని బియ్యం సర్ది కట్టి పంపపోతుని పిల్లలారు మీకు సారు లేదా రాని ఇక వెళ్ళ వెళ్ళ జీవి రుచ్చము కింద అలా పోతారు పెద్దలు. అందుకని ఎవరారా మరణించిన తర్వాత చేసేటి కార్యక్రమాలన్నీ ఇగో ఈ ప్రకారంగా చేసుకురావాలను అని అంటారు. మరణించిన వారికి ఆత్మతృప్తి చేయడం మనుల బాధ్యత అమ్మా. గందుకొరకనే ఇయ్యాల మరి ఈ సారే కదా స్వామి బండారి స్వామి మరణించిన తన మరణ ఆత్మశాంతి కొరకు ఇయ్యాల 25 ఆటల కోసి విందు భోజనం పెట్టింది. పేరు కాదు కీర్తి కాదు వచ్చేటోళ్ళు వస్తారు తినేటోళ్ళు తింటారు తిన్నోళ్ళు పోతారు. తిన్నది పేరా తాగింది పేరా రామ రామ అన్న నామము వలికిస్తే ఎన్నిసార్లు రామ రామ అంటాం అన్ని మెట్లెక్కకుండా జీవి చక్కగా సరగం సాగిపోవాలను అని మనుంటే ఇవాళ మళ్ళీ జన్మం అంటూ ఉంటే కోరుకున్న వారి ఇళ్ళల్లో స్వామి చక్కని కుమారుడై జన్మం ఎత్తాలి. బ్రహ్మున్న వారి ఇళ్ళ చక్కని అడ్డబారుడై జన్మం ఎత్తాలి. అయ్యా గానాడు మరి మాత్రం అనగా చెల్లెనెత్తుకొని పిల్లగాడు అక్కడికి వెళ్ళి ఊరోజులు పెట్టి అడవిలోకి వెళ్ళి పోంగ 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 కళ్యాణపురి పట్నం